ఎవరు నాయనాను? నేను ఆకలి ఆకలి తిందామని వచ్చాను. మీ పాట విన్నాక నా ఆకలి తీరిపోయింది స్వామి. స్వామి మీరెవరు? పాట విన్నావుగా, జీవితంలో దెబ్బతిన్నవాణ్ణి, భగ్న ప్రేమికుణ్ణి. రమా, ఏడోక రమా. ఏనాడైతే నీ చేయి పట్టుకున్నాను ఆనాడే మన పెళ్లి జరిగిపోయింది. ఇది మన మొదటి రాత్రి. మన కలయిక జీవితాంతం మరుపు రానిది. రమా ప్లీజ్ రమా, ఏడోకు. నువ్వు చేసిన పనికి ఏడవగా ఆమెను సంతోషించమంటావా? చేయి పట్టుకోగానే పెళ్లి అయిపోయిందట, తను ముట్టుకోగానే భర్త అయిపోయాడు. ఏమండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆపు. ప్రేమంటే కామం కాదు, అది అతి పవిత్రమైనది. క్షమించాలి. మేము నువ్వే మాట్లాడ. నువ్వు చెప్పు తల్లి. నా జీవితం వారికి అర్పించాను. పండినా ఎండినా వారితోనే. మేము త్రికరణ శుద్ధిగా ప్రేమించుకున్నాం. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు మేమిద్దరం భార్యాభర్తలం. ఆ మాటే మీ జీవితానికి బాట కావాలి. 10 మందిలో పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లండి. కళ్యాణమస్తు. నీ పేరు నాయనా? చంద్రమండి. మా వాడి పేరు చంద్రం అయినా చంద్రుడిలాగా 27 భార్యలు కట్టుకుని పైలా పచ్చిగా తిరిగే రకం మాత్రం కాదు. పరాయాడ వాళ్ళంటే తలెత్తి చూడ్డారు. అన్నీ నా గుణాలే. బావగారు, మాకు అన్ని విషయాలు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. మీరు కోరుకున్నట్టే 10,000 రూపాయలు అడ్వాన్స్. అమ్మా ఎక్కడున్నావు? అదేమిట్రా కనిపించడల్లే నీకంటే ఎదురుగానే. చెల్లె, ఇదేనా అమ్మా నీ తెలివి? ఎక్కడున్నావని అడిగితే అమ్మ చదివే భారతంలో ఏ ఘట్టంలో ఉంది అని. అదా కుంతీకరణ సంవాదరా. రసవత్తరమైన ఘట్టమే. కానీ అమ్మా, నాకు వచ్చిన డౌట్. ఏమిటయ్యా? కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే సూర్యుని కోరి అతని వల్ల బిడ్డలు కలడం తప్పే బాబు. తెలిసి తెలియని వయసులో మంత్ర ప్రభావం పరీక్షించడం కోసమని తొందరపడింది. దానికి ఫలితంగా కర్ణుణ్ణి కన్నది. కానీ ఆ బిడ్డ తన బిడ్డే అని చెప్పుకోలేక, కన్న మమకారాన్ని చంపుకోలేక జీవితాంతం యమయాతను అనుభవించింది. అలాంటి స్థితి ఏ స్త్రీకి రాకూడదయ్యా. వచ్చింది పోస్ట్. అమ్మా, ఉత్తరం మీకు. ఎవరమ్మా? నేను చదువుతానమ్మా. ఇక్కడ అన్నయ్య వస్తానండి. అయితే ఏం పర్వాలేదు. రాశారా? ఏం లేదమ్మా. ఏం రాశారన్నయ్య? ఏం లేదు, ఇది నా పర్సనల్ ఇన్విటేషన్. రామచంద్రంలో ప్రేమించుకున్నారు. వెంటనే పెళ్లి చేయండి. ఎవడే వీడు? ఎవడు? చెప్పదే. పాపిస్తున్నాను. నన్ను క్షమించండి. మీ పేరు ప్రతిష్టలకు వంశ గౌరవానికి మచ్చ రాకూడదనే తాపత్రయమే నన్నింత కఠినంగా ప్రవర్తించేటట్టు చేసిందండి.